అయితే మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది క్రీడాకారులు ముఖ్యంగా క్రికెట్ ఆడేవాళ్ళు నేను నేషనల్ లెవెల్ వెళ్ళాలి, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలి, తెలంగాణ రాష్ట్రంలో ఆడాలని అనుకుంటారు కదా. అందుకే మన బాజీరావు పటేల్ గారు దగ్గర ఉండి మరి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన ముదల్ కేంద్రంలో ఉన్నటువంటి ముదల్లో ఇక్కడ ఈ క్రికెట్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఇక ఇక్కడ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎండాల లక్ష్మీనారాయణ గారు పాల్గొనడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామ సర్పంచ్ ఇజ్జతుద్దీన్ గారు, ఉప సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఎస్ఐ గారు, అదేవిధంగా రమేష్ అన్న గారు, రోల్లా, అదేవిధంగా అభయ్ పటేల్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ విధంగా అక్కడ ఈ ఆటను తెలియజేస్తూ ఈ ముదల్ కేంద్రంలో ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము. ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది క్రికెట్ క్రీడాకారులకు ఒక మంచి స్టేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళకందరికీ ఒక ప్లాట్ఫామ్ అనే తెలపడం జరిగింది. ఇక నిర్మల్ జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఆర్ఐ బాజీరావు గారు మాట్లాడుతూ ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరము అండర్-23 ఈ క్రికెట్ మ్యాచ్ను ఇక్కడ నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు తెలంగాణ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడే విధంగా కృషి చేస్తున్నామని ఇక్కడ తెలపడం జరిగింది. ఇక్కడ మంచిర్యాల ఆదిలాబాద్ మ్యాచ్ను మీరు కళ్ళారా చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎట్లా 6ల మీద 6లు కొట్టి బౌండరీ బయట బాల్ పంపిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముదోల్ మండల కేంద్రంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారో వాళ్లకు రాష్ట్ర స్థాయిలో కూడా అవకాశం ఇచ్చి మంచి క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ ఉద్దేశం. సో మేము ఈ రాబోయే 3 రోజులు కూడా ఈ జోనల్ మ్యాచ్ అంటే ఆదిలాబాద్, ఆర్మూర్, నిజామాబాద్, మంచిర్యాల జట్టులు తలపడతాయి. ఈరోజు మొదటి మ్యాచ్ ఆదిలాబాద్ వర్సెస్ మంచిర్యాల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎండల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే, అలాగే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు వారు మరియు ఎస్ఐ గారు మరియు ఇక్కడ లోకల్ సర్పంచ్ ఇజాజుద్దీన్ గారు, అలాగే పెద్ద మనుషులు రమేష్ గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మగ్దూమ్ గారు, అనేక మంది గ్రామ ప్రజలు కలిసి ఇక్కడ మనం ఆడిపించడం జరిగింది. నిజంగా వారికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున ముదోల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమం తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. అది ముదోల్లో నిర్వహించడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. ఇట్టి కార్యక్రమానికి బైంస నుండి విచ్చేసినటువంటి సోదరులు బాజీరావు భోస్లేగా పటేల్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మదన్ మోనే గారు, మాజీ ఉప సర్పంచ్ దశరథ్ మోహన్ గారు, అదేవిధంగా మగ్దూమ్ భాయ్ గారు, అదేవిధంగా మాజీ వైస్ ఎంపీపీతో పాటు ఆయన ప్రజెంట్ సర్పంచ్ ఎజాజుద్దీన్ గారు, మిగతా కోరిపోతన్న రమేష్ అందరూ పాల్గొనడం జరిగింది. మేము కూడా అంటే ముధోల్ గ్రామ క్రికెట్ అసోసియేషన్ తరఫున కూడా గత సంక్రాంతి సెలవులలో నిర్వహించాలన్నది ఒకటి ఇంకా అంటే తపన ఉన్నది. దాన్ని కూడా మేము ఈరోజు రేపో కూర్చొని ఫైనల్ చేయాలని అని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఇట్టి క్రీడలను ప్రోత్సహించి రేపు యువతకు ఇంకా ఎదిగేటట్టు చేయాలన్న సంకల్పం మాది. కాబట్టి ఇట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.